హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హోమ్ కుకింగ్స్. శనగల కర్రీ విత్ గోధుమ పిండి పూరి ఇంట్లోనే సూపర్ టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. పూరికి ఎక్కువ ఆయిల్ పట్టకుండా సాఫ్ట్గా సూపర్ టేస్టీగా ఉంటుంది. పిండి పూరి శనగల కర్రీ విధానం చూద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. చిన్న టిప్స్తో చేశాను. చెప్పిన పద్ధతిలో ఒక్కసారి పూరీలు శనగల కర్రీ ట్రై చేయండి. శనగల కర్రీకి ముందు శనగల్ని తీసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న శనగల్ని శుభ్రంగా కడుక్కొని ఉప్పు నీళ్లు పోసుకొని శనగల్ని బాగా ఉడకబెట్టుకోవాలి. శనగల కర్రీకి తెల్ల శనగలు అయితే బాగుంటాయి. శనగలు చేత్తో నలిపితే బాగా నలిగితే ఉడికినట్టే. శనగలు ఉడికిన తర్వాత గ్యాస్ ఆపేసుకోవాలి. గోధుమ పిండి పూరీకి గోధుమ పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. గోధుమ పిండి కలిపేటప్పుడు ఆయిల్ ఏమీ వాడట్లేదు. గోధుమ పిండిని వీడియోలో చూపించిన విధంగా చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడే పిండి బాగా స్మూత్గా వస్తుంది. పూరీలు కూడా బాగా పొంగుతాయి. బాగా కలుపుకున్న పిండిని 1 గంట తడి క్లాత్ కప్పుకొని పక్కన పెట్టుకోవాలి. పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవడం వల్ల పిండి స్మూత్గా వస్తుంది. పూరీలు బాగా పొంగుతాయి. శనగల కూర కోసము ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక అందులో పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయల్లో పచ్చివాసన పోయాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గాక ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగల్ని వాటర్తో సహా వేసుకోవాలి. శనగల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. కూరకి సరిపడా కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. 5 నిమిషాలు శనగల్ని ఉడికించుకున్న తర్వాత అందులో కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా వేసుకున్న తరువాత శనగల్ని స్పూన్తో కానీ స్మాషర్తో కానీ లైట్గా స్మాష్ చేసుకోవాలి. ఎక్కువ స్మాష్ చేసుకోకుండా లైట్గా చేసుకోవాలి. అప్పుడే సూపర్గా ఉంటుంది. లైట్గా స్మాష్ చేసుకోవడం వల్ల కూరకి చిక్కదనం వచ్చి టేస్ట్ బాగుంటుంది. దగ్గరగా అయిన తరువాత కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆపేసుకోవడమే. అంతే, ఈజీగా ఉంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది శనగల కూర. ఈ విధంగా చేసుకున్న శనగల కూర పూరీకే కాదు చపాతీలకు కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండి పూరీల కోసం ముందుగా ఆయిల్ పొయ్యి మీద పెట్టుకొని హీట్ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పూరీల్లా ఒత్తుకోవాలి. పిండి చల్లుకుంటూ పూరీలు ఒత్తుకోవడం వల్ల ఆయిల్ లాక్కుండా ఉంటుంది పూరీలకి. వీడియోలో చూపించిన విధంగా పూరీలు ఒత్తుకున్న తర్వాత అంటే పూరీలకి ఎక్స్ట్రా ఉన్న పొడి పిండి మొత్తం రాలిపోతుంది. పిండి అలాగే ఉంటే ఆయిల్ పాడవుతుంది. అన్ని పూరీలను చేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత పూరీని ఆయిల్లో వేసుకొని గరిటెతో పూరీ పైన ప్రెస్ చేస్తే బాగా పొంగుతుంది పూరి. ఒకసారి వీడియోలో చూపించిన విధంగా అనండి, పూరి బాగా పొంగుతుంది. వైపుకు తిప్పుకొని బాగా పూరీని కాల్చుకోవాలి. వైపు కూడా ఫ్రై అయితే పూరీని తీసేసుకోవడమే. అన్ని పూరీలు చేసుకోవాలి. అంతే, ఈజీ టేస్టీ గోధుమ పిండి పూరి రెడీ. పూరీలకి ఆయిల్ పీల్చకుండా బాగా పొంగుతాయి. ఇలా గోధుమ పిండితో పూరీలు చేసుకోవడం వల్ల వేడిగా ఉన్నప్పుడే కాదు 2-3 గంటలు చల్లారిపోయిన తరువాత కూడా స్మూత్గా ఉంటాయి పూరీలు. వంటల్లో మైదా పిండి వాడతారు. వేడివేడిగా ఉన్నప్పుడే బాగుంటాయి. చల్లారిపోయిన తర్వాత సాగుతూ ఉంటాయి పూరీలు. కానీ హెల్దీగా ఈ పద్ధతిలో ఇంట్లోనే పూరీల్ని చేసుకొని తినండి. అన్ని పూరీలు చేసుకున్న తరువాత సర్వింగ్ ప్లేట్లోకి పూరీలు శనగల కూరతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా గోధుమ పిండి పూరీలు శనగల కూర ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఒకసారి ఈ విధంగా పూరీలు శనగల కూర ట్రై చేస్తే మీరెప్పుడు హోటల్లో తినరు. మీరే సూపర్ టేస్టీగా ఇంట్లో చేసుకుంటారు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో హెల్దీ వంటకంతో మళ్ళీ కలుద్దాం. పద్ధతిలో ఒక్కసారి పూరీ శనగల కూర ట్రై చేయండి.